హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి రాగి పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి పొంగనాలు హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. రాగి పొంగనాలు హెల్త్కి తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా. ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవారు తీసుకుంటే అయితే చాలా చాలా మంచిది. రాగి పొంగనాలు తయారీ విధానం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టీ గ్లాస్తో 1 గ్లాస్ మినపగుళ్ళు, సేమ్ గ్లాస్తో 2 గ్లాసుల రాగులని తీసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసుకోండి. నేను ఇక్కడ పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇలా తీసుకున్నాను. సేమ్ ఇదే క్వాంటిటీలో మీరు ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు, దోశ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఒక 2-3 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. మనకి రాగుల్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో 2-3 సార్లు అయినా చక్కగా ఈ విధంగా వాటర్లో కడిగేసుకొని తీసుకోవాలి. సో నేను ఇక్కడ కడిగిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాటర్ వంపేసి. సో ఈ విధంగా 2-3 సార్లు కడిగి తీసుకున్న తర్వాత అందులోకి అవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని, చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసేసుకొని మినిమం ఒక 5-6 గంటల పాటు మూత పెట్టి నానబెట్టుకోండి. 5-6 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చక్కగా మనకి మినపగుళ్ళు అలాగే రాగులు అనేవి మినిమం 6 అవర్స్ అయితే నానాయండి ఇక్కడ. సో ఇప్పుడు మనం పిండిని మిక్సీలోకి వేసేసుకున్నాం. వీటిని చక్కగా మరొకసారి వాటర్ వంపేసి కడిగేసుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 వాయిలకి సరిపడా వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోండి. సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మీరు చక్కగా ఒకే పిండితో ఇడ్లీ, పొంగడాలు, దోశ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. కొద్దిగా అటుకులని నానబెట్టి వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు. సేమ్ ఇలాగే తీసుకుంటే మీరు దోశ, ఇడ్లీ, పొంగడాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. అన్ని టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఇదే విధంగా మిక్సీ వేసేసుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని వేరొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని వేరొక గిన్నెలోకి యాడ్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది కదా మనకి పిండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి మిగిలిన రాగులు అలాగే మినపగుళ్ళని వేసేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టి మరొకసారి మిక్సీ పట్టేసుకోండి. మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో మనం రాగులు అలాగే మినపగుళ్ళని వేసి మిక్సీ వేసుకున్న పిండి మొత్తం కూడా బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు. ఎప్పుడైతే మనం టిఫిన్ వేసుకుంటామో అప్పుడే సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి పిండి మొత్తాన్ని కూడా స్పూన్తో ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ వదిలేసేసేయండి. నేను ఇక్కడ మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా పిండి ఉబ్బిపోయిన చూస్తున్నారా. ఈ విధంగా పిండి పులిస్తే మనకి టిఫిన్స్ అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయి. సో మీరు ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండితో పొంగడాలు, దోశ, ఇడ్లీ అలా రకరకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఒకసారి గరిటెతో మొత్తం అంతా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నుంచి పిండిని కాస్త తీసుకుందాము పొంగడాలు ప్రిపేర్ చేసుకోవడానికి. నేను ఈరోజు మీకు పొంగడాలు రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో దానికి కొద్దిగా పిండిని తీసుకున్నాను. ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో ఈ పిండిని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పొంగడాలు ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా క్యారెట్ తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా ఆనియన్ తరుగు వేసేసుకోండి. ఇలా కొద్దిగా యాడ్ చేసేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి. మీకు నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ మా పిల్లలు అల్లం ముక్కలు వేస్తే ఇష్టపడరు, సో
వేయట్లేదు. చక్కగా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోండి. సో పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఇక్కడ వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు, కొద్దిగా యాడ్ చేస్తున్నాం అంతే. పొంగడాలకి మనకి గట్టిగా ఉంటేనే సరిపోతుంది. కాస్త ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి కలిపిన తర్వాత ఇలా ఉంటుంది మనకి పిండి. సో ఇప్పుడు మనం పొంగడాలు ప్రిపేర్ చేసేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పొంగడాల ప్యాన్ పెట్టేసుకుందాము. అది హీట్ అయిన తర్వాత కొద్దిగా అన్ని గుంతలలో కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను. కాస్త హీట్ అయ్యాక పెనము ఈ విధంగా గరిటెతో పొంగడాల్లాగా వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇదే విధంగా అన్ని గుంతలలో కూడా గుంత పొంగనాలు ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా సరిపడా కొద్దిగా ప్లేస్ ఉండేలాగా వేసుకోండి. మనకి పొంగడాలు ప్రిపేర్ చేసినప్పుడు కాస్త మంచిగా కుక్ అయిన తర్వాత పైకి పొంగుతూ వస్తుంటాయి కదా, సో మనం పిండి అనేది కాస్త తక్కువగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాస్త గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా పొంగడాలలాగా వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూస్తుంటేనే బాగుంది కదా. సో ఇప్పుడు మనం వీటిని చక్కగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి మీరు చక్కగా కుక్ చేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. మరీ హై ఫ్లేమ్లో పెడితే మధ్యలో మాడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఒక 3 మినిట్స్ తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పొంగడాలు అనేవి ఒక సైడు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ పొంగడాలని వేరొక సైడ్కి తిప్పేద్దాము. చక్కగా స్పూన్ తీసేసుకొని లేదంటే ఫోర్క్ స్పూన్ అయినా తీసేసుకొని మీరు పొంగడాలని చక్కగా ఈ విధంగా రిటర్న్లో వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసిన పొంగడాలన్నీ కూడా టర్న్ చేసేసుకోండి. అన్నీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే ఇలా డైలీ ఒక రాగి ఇడ్లీ లేదంటే జొన్న ఇడ్లీ, జొన్న దోశ అలాంటివి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకా మీరు ఓట్స్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ముందు వీడియోలో చూపిస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, పొంగడాలన్నీ కూడా ఈ విధంగా అన్నీ వేరొక వైపుకి టర్న్ చేసేసుకున్న తర్వాత చూడండి, కలర్ అనేది ఇలా వస్తుంది. రాగి పిండి కదా, సో చక్కగా త్వరగానే కుక్ అయిపోతున్నాయి మనకి ఇక్కడ. సో ఇటు సైడ్ కూడా ఒక 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను అన్నీ కూడా వేరొక బౌల్లోకి తీసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి. సో మన రాగి పిండితో రాగి పొంగడాలు అయితే ఫ్రై అయిపోయాయి. సో అన్నీ కూడా ప్లేట్లోకి వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వేడిగా హెల్దీ రెసిపీ రాగి పొంగడాలు అయితే రెడీ అయిపోయాయి. దీనిలోకి కాంబినేషన్లో మనకి టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ట్రస్ట్ మీ. సరే కదండి, ఇవాల్టి రెసిపీ రాగులతో రాగి పొంగడాలు అయితే ప్రిపేర్ చేశాను. సూపర్గా వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి నేను చెప్పిన విధంగా బ్రేక్ఫాస్ట్లని ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.